మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు 60 వసంతాలు పూర్తయిన సందర్భంగా మన ధర్మపురిలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో గత వారం నుండి కూడా మనము సత్సంగ్ను నిర్వహించుకుంటున్నాము. సత్సంగ్ ఎందుకొరకు అంటే ప్రతి వారం కూడా నియమిత సమయము 1 గంట సమయము మనము సత్సంగ్ కొరకు కేటాయిస్తే ఇందులో ఓంకారము, ఏకాత్మత మంత్రము, విజయ మహామంత్రం చెప్పి భజన చేయడం గాని, దేశభక్తి గీతాలు పాడడం గాని, దేశానికి ధర్మానికి సంబంధించిన విషయాలపై ఎవరైనా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడడం గాని చేయడం జరుగుతుంది. చివరగా భారతమాత హారతి ఉంటుంది. భారతమాతను కీర్తిస్తూ భారతమాత హారతి గీత ఉంటుంది. దాని తర్వాత శాంతి మంత్రము, జయఘోషలు, భారతమాతను కీర్తిస్తూ జయఘోషలు, భారత్ మాతాకి జై, గోమాతాకి జై, గంగా మాతాకు జై అని జయఘోషలు ఉంటుంది. ఈ విధంగా సత్సంగును ప్రతి వారం కూడా గంట సేపు సమయంలో నిర్వహించడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలైన సందర్భంగా గ్రామ గ్రామాన కూడా విశ్వ హిందూ పరిషత్ కమిటీ, బజరంగ్ దళ్ కమిటీ ఏర్పరచుకొని అక్కడ దేవాలయ కేంద్రంగా సత్సంగ్ ప్రతి వారం కూడా 1 గంట సమయం సత్సంగ్ నిర్వహించాలని కేంద్రీయ మార్గదర్శక మండలి సూచన మేరకు గత వారం మన ధర్మపురిలో మొదలు పెట్టడం జరిగింది. ఇది 2వ వారము. దీన్ని నిరాటంకంగా కొనసాగించడానికి ముందుకొచ్చిన మీ అందరికీ కూడా కార్యకర్తలకు ధన్యవాదాలు. మన అక్కయ్య జయప్రద గారు విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంయోజికగా, దుర్గావాహిని సంయోజికగా, పూర్తి సమయ కార్యకర్తగా కూడా 25 సంవత్సరాలు పనిచేసిరు. విశ్వ హిందూ పరిషత్ కమిటీ మన ధర్మపురిలో పడింది అని తెలిసి మళ్ళీ వారు కూడా సమయం కేటాయిస్తూ మన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో చిన్నారులు ఇందాకే భగవద్గీత శ్లోకాలు పారాయణము వారు కంఠస్థం చేసిరు. చాలా అద్భుతంగా మంచి మధురంగా అనిపించింది. వారు కూడా పాల్గొనడము మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. ఇట్లాగే విశ్వ హిందూ పరిషత్తును మన ధర్మపురి ప్రాంతంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా అన్ని బస్తీల్లో కూడా విస్తరించడానికి ముందు ప్రయత్నం చేస్తాము. అన్ని దేవాలయ కేంద్రాల్లో కూడా సత్సంగ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ అని అంటే విశ్వం యొక్క హితాన్ని కోరేది విశ్వ హిందూ పరిషత్. ఇది ఏదో మతతత్వానికి సంబంధించింది. ఇది కేవలం వేరే మతం వాళ్ళని జనులుగా చూస్తుంది. మతతత్వం అనే ఒక స్టాంపు వేసి దీని మీద ఒక అభాండం వేశారు ప్రభుత్వం. కానీ హితం, విశ్వం అంటే అందరం ప్రపంచంలో ఉండే హిందువుల యొక్క హితాన్ని కోరేది విశ్వ హిందూ పరిషత్. అలాంటి విశ్వ హిందూ పరిషత్ ఈ రోజు ఎన్నో రకాల దేశవ్యాప్తంగా సేవలు చేస్తుండు. భారతదేశమే కాకుండా ఇతర దేశాలలో కూడా ఇంత వ్యాపించిన విశ్వ హిందూ పరిషత్ గత 22 సంవత్సరాలు నేను కరీంనగర్ జిల్లా మహిళా ప్రముఖ పూర్తి సమయ కార్యకర్తగా, దుర్గావాహిని తర్వాత మాతృమండలి మహిళా ప్రముఖ పనిచేసి ఈ వేరే ఇతర మతాలలోకి వెళ్ళినటువంటి వాళ్ళను పునరాగమనం అనే పేరుతోనే మన హిందూ మతంలోకి తీసుకురావడం అనేది జరిగింది. నాకు విశ్వ హిందూ మతం అంటే చాలా చాలా ఇష్టము. ఈ విశ్వ హిందూ మతంలోకి నన్ను తీసుకొని వచ్చిన వాళ్ళు మాత్రము నేను ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాను, ఇలా ఉంటున్నా అంటే దీనికి కారణం రేణిగుంట లక్ష్మీకాంతం గారు, రేణిగుంట గంగా భవాని గారు. వాళ్ళు నా జీవితం ఒక రకమైన నదీ ప్రవాహంలో కొట్టుకునే సమయంలో వారు నా దగ్గరికి వచ్చి విశ్వ హిందూ పరిషత్ యొక్క విషయాలన్నీ చెప్పి నన్ను ఇందులోకి ఎంట్రీ చేసి నాకు చాలా చాలా ఒక మంచి పరమాత్మ యొక్క ఆధ్యాత్మిక కేంద్రం కనుక నాకు ఇష్టమై ఇందులో నేను పనిచేయడం అనేది జరుగుతున్నది. విశ్వ హిందూ పరిషత్ ఎక్కడ వినిపించినా ఎక్కడ కనిపించినా నేను మాత్రం బాగా ఒక స్పందన అనేది నాలో కలుగుతుంది. అందులో పనిచేశాను కనుక నేను గత 9 సంవత్సరాలు ధర్మపురిలోనే ఉంటున్నాను. ధర్మపురిలో విశ్వ హిందూ పరిషత్ పేరు లేక విష్ణు సహస్రనామాలు, కోటి విష్ణు సహస్రనామాల పారాయణం, తర్వాత పిల్లలందరికీ భగవద్గీత
చెప్పడం, గీతా జయంతి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతున్నది. ఏదైనా హిందూ కార్యక్రమాలు మన హిందుత్వ భావ తరంగిడి పొంగి పొర్లాలి, అందరిలో హిందుత్వం ఉండాలి. ఏ మెకాలే విద్యలో చదివించి మన పిల్లలను మన మాతృభాషను మరిపింపజేస్తున్నారు, తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తున్నారు. అటువంటి స్కూళ్ళ నుంచి వచ్చే పిల్లలు, తెలుగు వాళ్ళు రాని పిల్లలు కూడా దగ్గరికి వచ్చి భగవద్గీత వాళ్ళకి ఒక్కసారికి బదులు 10 సార్లు ఒక శ్లోకం చెప్పి ఉచ్చారణ చేయించి వేలు పెట్టి చూపించి కంఠస్థం చేయించి భగవద్గీత చెప్పడం అనేది జరుగుతున్నది. ఎందుకంటే మనం ఈ ఇంగ్లీష్ మీడియం చదువుకు మెకాలే విద్యకు కంప్యూటర్ యుగంలో ఉన్నాం కనుక దానికి వద్దని అనడం నేను లేదు. కానీ మనం మాతృభాషను మన జననీ జన్మ భూమిస్య స్వర్గాదపి గరీయసి అనే ప్రత్యక్ష శ్రీరామచంద్రుని నోట వచ్చిన ఆ వాక్యాన్ని మనం మళ్ళీ మర్చిపోకుండా దాని మన పిల్లలను ఏ స్కూల్లో చదివినా ఇక్కడ చదివినా వాళ్ళు విదేశాలలో ఉన్నా కూడా మన భాషను, మన భూమిని, మన హిందుత్వాన్ని, మన ధర్మాన్ని మర్చిపోకుండా కాపాడలేని సంకల్పంతో నేను ఈ విష్ణు సహస్రనామాల పారాయణము, తర్వాత ఈ పిల్లలకి భగవద్గీత, రామకార్య సేవలో మనం అందరం హనుమంతులం కాకపోయినా మనం ఒక జటాయులాగా, ఒక శబరిలాగా, ఒక గుహుడిలాగా, ఒక ఉడతలాగా రామకార్యంలో, దైవ కార్యంలో, హిందూ కార్యంలో మనం నిమగ్నమై మన హిందుత్వాన్ని కాపాడడం మన అందరి ధర్మంగా భావిస్తూ, ఇది కేవలం ఒకడు వాళ్ళే పెట్టారు మనం పోవద్దు అనే ఒక భావన, సంకుచిత భావన విడనాడి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు అందరూ వచ్చి పాల్గొని ఈ వారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరాచార్య జగద్గురువు చెప్పిన వాక్యం ఇది. అంటే సత్సంగత్వం వల్ల మన నిస్సంగత్వం అనేది మన ఆలోచనలలో మార్పు వస్తుంది, మనకు 10 మందితో పరిచయం ఏర్పడుతుంది, దానివల్ల మనకు చివరికి ముక్తి అనేది లభ్యమవుతుంది. కనుక సత్సంగానికి వెళ్ళడము ప్రథమ ధర్మం అనుకోవాలి. మేము ఇంట్లో పూజ చేస్తున్నాం, ఇంట్లో పారాయణం చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, దేవుని గుడికి వెళుతున్నాం, అది వ్యక్తిగతమైనది. కానీ సామూహికంగా చేసిన దానికి భగవత్ శక్తి ఎక్కువ కావాలి. ఒక రామ కార్యంలో ఒక హనుమంతుడు చేయలేకపోయినాడా, కానీ ఇంతమంది వానరులను కలుపుకొని చేశాడు. అంటే అందరూ ఐకమత్యమే మహాఫలం అన్నట్టు అందరు ఐకమత్యం ఉంటేనే హిందుత్వాన్ని కాపాడతారని కోరుతూ ఈ విశ్వ హిందూ పరిషత్ సంఘం ప్రతి వారం విజయవంతమై బాగా సంఖ్య పెరగాలని, మహిళలు కూడా ఎక్కువ రావాలని, తర్వాత ఒక వారం 10 రోజులు దసరా తర్వాత ఒక మహిళా కమిటీ వేయాలని ఇక్కడ కోరుతూ మిమ్మల్ని అందరికీ తల తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. బలో భారత్ మాతాకి. విశ్వ హిందూ పరిషత్ స్థాపించుకొని 60 వసంత పూర్తి చేసుకున్న శుభ సందర్భాన ప్రతి గ్రామాన సత్సంగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన ధర్మపురిలో రామలింగేశ్వర ఆలయంలో ఒక వారం రోజుల్లో ప్రారంభించాము. ఇది 2వ వారము. సత్సంగ్ అంటే సత్ అంటే సత్యమైన, సంగం అంటే కలయిక. ఈ సత్యమైన వస్తువుని తెలుసుకోవడానికే మన సత్సంగంను నిర్వహించుకుంటాము. అందుకే ఈ సత్యమైన వస్తువు ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ సంఘంలో దొరుకుతుంది. అందుకే ఈ సత్సంగాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇది విశ్వ హిందూ వాళ్ళ ఆధ్వర్యాన ప్రారంభించారు. ఇది ఇంటింటై వటుడింటి అన్నట్టు కొండంతగా సాగాలని మనసారా కోరుకుంటూ ఆ శ్రీరాముని ధ్యానిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.